గొడ్డలిపోటు, వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు. బాబాయిని గొడ్డలు వేటేసి తల్లిని ఇంట్లోంచి గెంటేసి చెల్లి మీద మరి ఆస్తి కోసం అడిగిందని చెప్పి చెల్లిని వెన్నుపోటు పొడిచి బాబాయ్ కూతురు మీద మరి బాబాయ్ హత్యకారకులైనటువంటి నిందితుల్ని కాపాడుతూ ఆ నెపం చెల్లి మీద వేయాలని చెప్పిస్తున్నటువంటి ఒక వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల అరాచక పాలన, ప్రజలకు చేసినటువంటి మోసం, జగన్ లాంటి వెన్నుపోటుదారుడు ఈ రాష్ట్రంలో ఉండడానికి పనికిరాడని చెప్పి 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు అవకాశం ఇచ్చి భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు గెలిపించి ఇవాళ పూర్తి మ్యాండేట్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు. ఇంకా అతనికి బుద్ధి రాక ఇవాళ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలి. గత 5 సంవత్సరాల గాయాన్ని, విభజన సమయంలో పరిస్థితుల్ని ఆ రోజున ట్రాక్లో పెడితే 2019లో అధికారంలోకి వచ్చి దానికి 10 రెట్లు ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని కలిగించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, ప్రభుత్వ యంత్రాంగం అందరి సహకారంతో ఇవాళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకునే విధంగా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా అందే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం.